దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మే 10. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. కీర్తన గ్రంథము 105 అధ్యాయము 4వ వచనము. దావీదు పొందిన రెండవ నష్టమును చూచెదము. దేవుని వాక్యము నుండి 2 భాగములు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13 మరియు 15 చదువుము. ఎంతో శ్రమపడి ఎంతో ఆసక్తితో దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమునకు దేవుని మందసమును తీసుకొన రాగోరెను. సంఖ్యాకాండము 4-7 అధ్యాయములలో ఇవ్వబడిన దేవుని ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీలందరూ అహరోను కుమారులను కహాతీయులను సమకూడవలెనని ఉండగా దావీదు తన సొంత మానవ జ్ఞానము ఆసక్తిని ఉపయోగించి ఒక క్రొత్త బండి మీద దేవుని మందసమును ఎక్కించి తెచ్చుటకు పోయెను. మొదటి సమూయేలు 6లో ఫిలిస్తీయులు ఇట్లు చేసి ఉండిరి. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15వ వచనము. 7వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు ఎంతో తేటగా లేవీ కుమారులైన కహాతీయులు మాత్రమే తమ భుజముల మీద దేవుని మందసమును మోసుకొని పోవలెనని చెప్పెను. బండి మీద దానిని ఏమాత్రము తీసుకొని పోకూడదు. అయితే ఇచ్చట దావీదు తనతో కూడానున్న సమాజమును మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించిరి. మార్గమందు ఎడ్లకు కాలు జారినందున మందసము పడిపోకుండా పట్టుకొనవలెనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొని ఆయన అతనిని మొత్తగా ఉజ్జా చనిపోయెను. కావున మందసమును దాని స్థలమునకు వారు తీసుకొని వెళ్ళలేకపోయిరి. రెండవసారి మందసమును తెచ్చుటకు ప్రయత్నించినప్పుడు దావీదు దేవుని క్రమమును పాటించెను. ఎప్పుడైతే దేవుని వాక్యమందు ప్రత్యక్షపరచబడిన దైవిక క్రమమునకు లోబడి దానిని అనుసరించ మొదలుపెట్టెనో తానును జనులందరూ మహోత్సవముతో దేవుని మందసమును దాని స్థలమునకు తీసుకొని రాగలిగిరి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 28వ వచనము. ఈ గొప్ప సంఘటన తరువాతనే 105వ కీర్తన అనబడుచున్న కృతజ్ఞతతో కూడిన ఆశ్చర్యకరమైన ఆ పాటను దావీదు రాసెను. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. కీర్తన గ్రంథము 105 అధ్యాయము మొదటి 7 వచనములు. 14-15 ఈ వచనములు దావీదు మనస్సును నింపిన తలంపులను మనకు తెలియజేయును. దేవుని సముఖమును సదా వెదకుచు ప్రతి విషయంలో ఆయన ఏర్పాటు ఏమైన్నదో తెలుసుకొనవలెనని తెలుసుకొనని ఎడల మన సమస్త కార్యములందును ఏర్పాట్ల యందును ఆయన క్రమమును అనుసరించని ఎడల అవి మన ఇండ్ల విషయములైతేనేమి సంఘ విషయములైతేనేమి మనకు పెద్ద నష్టము కలిగించును. ఆసక్తి, జ్ఞానము, అభిప్రాయమును బట్టి నడుచుకొనకూడదు. దేవుని నమూనాను బట్టి నడుచుకొనవలెను.